పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ప్రియకుమారుడు, మా ప్రభు, మా రక్షకుడు, ఉన్నతముగా హెచ్చించబడిన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన మహిమగల నామంలో మీ పరిశుద్ధ పాదములొద్ద నాయన మేము సాగిలపడి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఆరాధిస్తూ ఉంటున్నాం. మీకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన, మా దృష్టికి తెచ్చిన మీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. మీరే మీ లేఖనం నుండి మా అందరితో మాట్లాడి మిమ్మల్ని ఆరాధించడం కొరకే క్రొత్త గీతం మా నోట ఉంచుము. మీ రక్త పురోక్షణ కిందకు మమ్మలను స్థలమంతటిని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి పేట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. కీర్తన గ్రంథము 144వ అధ్యాయం. కీర్తన 144వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. దేవా, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. కీర్తనాకారుడు ప్రభుని ఏ రీతిగా ఆరాధిస్తున్నాడో చూడండి. నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను. క్రొత్త కీర్తన పాడాలని కోరుకుంటున్నాడు. అనేకసార్లు మనం ఇప్పుడు కూడా పాత కీర్తన పాడుతూ ఉంటాం. అంటే దాని అర్థము కీర్తన పుస్తకం మార్చివేయమని కాదు. అక్కడ పాట పాతదైనా పాడే విధానంలో క్రొత్తదనం, రాగం మార్చమని కాదు, అక్కడ తాళం మార్చమని కాదు, కానీ హృదయముతో పాడుట. అది హృదయముతో పాడుట. ప్రభువును మనం కీర్తించే సమయంలో మనము హృదయముతో కీర్తించాలి. అంటే మనసుతోనూ, నేను ఆత్మతో ప్రార్థన చేద్దును, మనసుతోనూ ప్రార్థన చేద్దునని మన పితడైన అప్పొసిన పౌలు పలికినట్లుగా మనము పాట పాడేటప్పుడు ఆత్మ, ప్రాణ, శరీరములు ఐక్యమై ఉండాలి. మనం పాట పాడుతూనే ఉంటాం, కానీ మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అది సరి అయినటువంటిది కాదు. హృదయముతో పాడుట. ఇక్కడ చూడండి, 9వ వచనంలో చూస్తే, నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. పాట ఏ రీతిగా మనకు ఉన్నటువంటి అవయవాలతో, ఏ అవయవంతో మనం పాట పాడతాం చెప్పండి? నోటితో పాడదాం. మరి సితారా వాయించాలంటే ఏం కావాలి? చేతులు కావాలి. కనుక నోటితో పాట పాడుతున్నాడు, తన చేతులతోనేమో సితారా వాయిస్తూ ఉంటున్నాడు. సితారాలు రకరకాలుగా ఉంటాయి. పెద్ద డ్రమ్ములాగా ఉంటుంది, ఇక్కడ పొడవుగా ఉంటుంది, సితారా వాయిస్తూ ఉంటారు. ఇప్పుడు వారి యొక్క చేతులు, వారి యొక్క నోరు కలిసిపోతాయి, లయబద్ధంగా ఉంటాయి. అంటే చేతులు ఒకటి వాయిస్తూ ఉంటే నోరు ఇంకొకటి పాడితే దాన్ని మనం పాటను. అది పూర్వకాలం సామెత చెప్పేవారు, ఒరే ఒక పావల ఇస్తానరా. పావల అంటే అది నాలో చాలా ఖరీదు, 25 పైసే. ఒక పావల ఇస్తాను, పాట పాడరా అన్నా అంట ఒకడు. వీడు స్టార్ట్ చేశాడు. ఇంకొకటి వచ్చి ఒరే ₹1 ఇస్తానరా, ఆఫ్ చేయరా అన్నాడు. అంటే ఏంటి? వాడు పాడేదానికి రాగం లేదు, తాళం లేదు, ఏ విధమైనటువంటి మాధుర్యం లేదు. కనుక ఇప్పుడు కీర్తనాకారుని యొక్క అనుభవం ఎలాంటిదంటే, తన నోటితో పాడుతున్నాడు, తన చేతులతోనేమో వాయిద్యం వేస్తూ ఉంటున్నాడు. నోరు అనేటువంటిది మన యొక్క పలుకు, మన మాటకు గుర్తు. మన చేతులు మన యొక్క క్రియలు, మనం చేసే పనులు. ఇంకొక విధంగా చెప్పాలంటే మన యొక్క ప్రవర్తన, మన పలుకు, మన ప్రవర్తన, ఇవి రెండు ఏకం కావాలి. మాట ఒకటిగా ఉండి ప్రవర్తన మరొక రీతిగా ఉంటే అది దేవునికి అంగీకారమైంది కాదు. ప్రియులారా, మాటలతోనే కాదు, మన యొక్క ప్రవర్తన ద్వారా కూడా మన ప్రభువుని ఆరాధించాలి. ఈ వారం అంతటిలో మన యొక్క ప్రవర్తన ప్రభుకు మహిమ తెచ్చేది. ఏదో ఆదివారం ఇక్కడికి వచ్చి మనం 4 మాటలు చెప్పడం కాదు ప్రియులారా. ఈ వారం అంతటిలో మన ప్రవర్తన కూడా ప్రభువుకు మహిమ కలిగించేదిగా,
ప్రభువును ఘనపరిచేదిగా, ఆయన ఆరాధించేదిగా ఉండాలనేది ప్రభు యొక్క కోరిక. ఇవి రెండు కలిసిపోవాలి. కనుక మన యొక్క నోటి మాట లేక మన యొక్క నోటి నుండి వచ్చే కీర్తన, మన చేతులతో వాయించే వాయిద్యము అనగా మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క క్రియలు, ఇవి రెండు సింక్రనైజ్ అవ్వాలి. అది ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. మన యొక్క పలుకేమో పరలోకాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం. వీ స్పీక్ ఆఫ్ హెవెన్, వీ స్పీక్ ఆఫ్ హెవెన్లీ థింగ్స్, బట్ వీ వాక్ టు ద హార్స్ పాండ్. హార్స్ పాండ్ అంటే మన భాషలో చెప్పాలంటే మన గేదెలను కట్టేసిన దగ్గర అక్కడ ఒక రుచ్చుకుంట ఏర్పడింది. అవి యూరిన్ పాస్ చేసి అవి డంగు వేసి ఇవి రెండు కలిపి తొక్కేస్తాయి. దాన్ని హార్స్ పాండ్ అంటారు. కనుక ఇప్పుడు మన మాటలేమో పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాయి, మన యొక్క కార్యాలు చూస్తేనేమో మురిగుండలోకి పోతూ ఉంటున్నాయి. కనుక ఇది రెండు సరి అయినది కాదు. కనుక ఆరాధన అంటే మన యొక్క పలుకు, మన ప్రవర్తన ఇవి ఏకమైనప్పుడే ప్రభువుకు అంగీకారమైనటువంటి ఆరాధన, ఆయనకు అంగీకారమైనటువంటి స్తోత్ర గీతము. ఇదే క్రొత్త గీతం. ఈ క్రొత్త గీతాన్ని దినదినము వారం మనము ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. పోయిన వారం కంటే ఈ వారంలో మెరుగైనటువంటి విధానంలో ఇవి రెండు కలిసిపోవాలి. మనం నిన్నటిదాకా చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, అపవిత్రులుగా ఉన్నాం, చెడిపోయిన మనసు కలిగిన వారంగా, చెడిపోయిన హృదయం గల వారిగా ఉన్నాం. అలాంటి మనలను యేసుక్రీస్తు ప్రభువు తన రక్తములో కడిగాడు, శుద్ధీకరించాడు, తన సన్నిధికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయన మనలో తన యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. దినదినము కూడా ఈజ్ రెన్యూయింగ్ అస్, మనం నూతనపరుస్తూ ఉంటున్నాడు. కనుక మనం ఒకే రోజున సంపూర్ణంగా యేసు ప్రభువులే మారుతామనేది కాదు అక్కడ. అయితే ఒక సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనలో కార్యం చేస్తూ ఉంటున్నాడు. అది శిల్పి ఒక మొద్దు బండను తీసుకుంటాడు, దాన్ని చెక్కడం ఆరంభం చేస్తూ ఉంటాడు. మొట్టమొదటి మనం చూసినప్పుడు ఆ బండలో ఏముందిరా అనుకుంటాం. అయితే శిల్పి చేతిలోనికి ఆ బండ వచ్చినప్పుడు దాన్ని క్రమక్రమంగా చెక్కుతూ ఉంటాడు. మొట్టమొదట తలవైపు నుంచి ఆరంభం చేస్తాడు, వెంట్రుకలే కనబడుతూ ఉంటాయి, ఏముందిరా అనుకుంటాం. ఆ తర్వాత ముఖము, ఆ తర్వాత కళ్ళు, ఆ తర్వాత చెవులు, ఆ తర్వాత గడ్డము, ఈ రీతిగా చెక్కుతూ వచ్చినప్పుడు అది పూర్తి అయినప్పుడు ఎలా ఉంటుందంటే, ఈంద్ర బ్రతికున్న వాని వలే ఉన్నాడే, ఈ బొమ్మ అలాగున్నదే అని ఆశ్చర్యపోతూ ఉంటాం. ఆ రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన యొక్క కార్యాన్ని ఆరంభించి మన జీవితాన్ని చెక్కి సవరిస్తూ ఉంటున్నాడు. అది అందుకని ఇంగ్లీష్లో ఒక భక్తుడి రీతిగా పాడాడు, లిటిల్ బై లిటిల్, డే బై డే, మై జీసస్ ఈ చేంజింగ్ మీ. కొద్ది కొద్దిగా నా యేసు ప్రభువు నన్ను మారుస్తూ ఉంటున్నాడు. మార్చడం అంటే పైవేషం కాదు, హృదయపు అంతరంగాన్ని మారుస్తున్నాడు. ఈవెన్ దో ద చేంజ్ ఈజ్ నాట్ క్వైట్ క్లియర్, యట్ దేర్ ఇస్ ఎ చేంజ్. నాలో ఎంత మార్పు ఉన్నది అనేది స్పష్టంగా కనబడకపోయినప్పటికీ అందులో మార్పు ఉన్నది. ఒక దినాన నేను ప్రభువును పోలి ఉంటాను, నేను ఆయన వలే ఉంటాను అని ఈ పాట పాడుతూ ఉంటున్నాడు. అర్థమైందా ప్రియులారా? కనుక ప్రభు ఈ రీతిగా మనం దినదినము మారుస్తున్నాడు. గత వారం కంటే ఈ వారంలో నూతనత్వము, అది న్యూనెస్ ప్రభు మన జీవితంలో తీసుకొచ్చాడు. కనుక పోయిన వారం పాడిన పాటకి, లేక పోయిన వారం మనం ఆరాధించిన ఆరాధనకిని, ఈ దినం ఆరాధించిన ఆరాధనకిని ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అది క్రొత్త కీర్తన అంటే. సరే, ఇప్పుడు ఈ క్రొత్త కీర్తన ఎవరి నోట నుండి వస్తుంది? చదవండి. ఇక్కడే మనం చూస్తున్నాం, కీర్తన 144వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకరు చదవండి. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా చిల్లును నాకు లోబర్చువాడు.
చాలు. చూడండి, దేవుడు తనకి ఏమై ఉన్నాడో చెప్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిది, నాకు ఆశ్చర్య దుర్గమగు యెహోవా. ఆశ్రయ దుర్గము, ద ఫోర్ట్ ఆఫ్ రెఫ్యూజ్. ఆశ్రయ దుర్గం అంటే ఎవరైనా సరే అందులోనికి పరిగెత్తితే ఆయన చేర్చుకుంటాడు. ఆయన చేర్చుకున్నప్పుడు ఇంకా నిన్ను తరిమేవాడు నిన్ను సమీపించలేడు. ఆయన నిన్ను లోపలికి తీసుకొని ఆ తలుపు వేస్తే నేను తరిమేవాడు లోపలికి రాలేడు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఆశ్రయ దుర్గము. ఎవరు మనల్ని తరిమేది? దుష్టుడైన సాతానుడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభు వైపు మళ్ళుకున్నామో, యేసు ప్రభు వైపు మళ్ళుకోవడమే కాదు, మనం ఎప్పుడైతే ఆయన వైపుగా మనం పరిగెడుతూ ఉంటున్నామో మనను తరిమేవాడు ఉన్నాడు దుష్టుడు. వానికి ఇష్టం లేదు మనము వారిని విడిచిపెట్టి వాని రాజ్యాన్ని కాదని యేసు ప్రభువును మన రక్షకునిగా స్వీకరించినప్పుడు వానికి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఏమంటా అంటే, ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర ఉన్నావు, ఈ రోజు వరకు నువ్వు నా దగ్గర ఉన్నావు, ఈరోజు నన్ను విడిచిపెట్టి ఆయన దగ్గరికి ఎలాగ వెళ్తావు ఆయనని బెదిరిస్తూ ఉంటాడు. వాడేం చేయలేడు, బెదరబాకండి. కానీ వారి మాటలు ఆ రీతిగా ఉంటాయి, బెదిరించే మాటలుగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రభు వైపు మళ్ళుకొని పరిగెడతామో ఆయన ఎద్దుకు, ఆయన మనల్ని చేర్చుకునేటువంటి దేవుడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. ఐజియా 55:7. యెషయా గ్రంథము 55:7. 55:7 చదువు. దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చూడండి, ఇక్కడ ఒక మాట, తిరిగిన ఎడల, యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, ఆయన బహుగా క్షమించును. టర్న్. ఇంతకుముందు మన యొక్క ముఖం ఎటువైపుగా ఉన్నది? లోకమును, పాపమును, చెడుగును, దుష్టత్వాన్ని, ఈ లోకము యొక్క సుఖభోగాల్ని, వీటన్నిటిని మనం ప్రేమించి వాటి కొరకు పరిగెడుతూ వచ్చినాం. అది అలాగనే పరిగెడుతున్నప్పుడు ఎవరో ఒకరు మన త్రోవకు అడ్డంగా వచ్చి, ఒరే బాబు పరిగెత్తు బాగరా, పరిగెత్తిపోయి గుంటలో పడతావు, ఇవన్నీ కూడా తలుకు వెలుకులే, నీ జీవితానికి తృప్తి కలిగించవు, కనుక నువ్వు వెనక్కి తిరుగు, దేవుని వైపు మళ్ళుకో అని చెప్పారు. కొన్నిసార్లు దేవుడే మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. కొన్నిసార్లు కొంతమంది స్నేహితులు వారు మన జీవితంలోనికి దేవుని ద్వారా పంపబడతారు. ఇవి దేవుని మాటలుగా మీరు అంగీకరించారు, నేను అంగీకరించాను. అప్పుడు మనం ఏం చేసామంటే, వీ హ్యావ్ టర్న్, పూర్తిగా తిరిగినాం. అబౌట్ టర్న్ అంటాడు, ఎన్సిసి వాళ్ళకి తెలుసు. కనుక ఎట్లా అంటే, మనం ఇటు దక్షిణ వైపు తిరిగి ఉన్నా. ఇప్పుడు నేను ఇట్లా తిరిగానుకోండి పడమర వైపుకి, అయినా నాకు దక్షిణ వైపు కనబడుతూనే ఉంటుంది, పిల్లలు తిరుగుతున్నారు అన్నీ కనబడుతూనే ఉంటుంది. ఆ రీతిగా కాకుండా ఇప్పుడు తూర్పు వైపు తిరిగానుకోండి, అయినా సరే నాకు దక్షిణ వైపు కనబడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను సంపూర్ణంగా ఉత్తరం వైపు మళ్ళుకున్నా అనుకోండి, ఇంకా నాకు దక్షిణం వైపు ఏమున్నదో కనబడదు. అది టర్నింగ్ అబౌట్, ప్రభు వైపు మళ్ళుకొనుట అంటే అది అర్థం. కనుక ప్రభు అన్నాడు, నా వైపు నీవు తిరిగిన ఎడలా, ఇఫ్ యు టర్న్, నేను నీ యందు జాలిపడుదును. అయ్యో, ఇన్ని సంవత్సరాలుగా ఈ పిల్లవాడు, లేకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఈ వ్యక్తి దుష్టత్వం వైపు తిరిగినాడే, ఇప్పుడు నా వైపు తిరిగినాడు కదా అని ఆయన కోపపడడు. ఒరే, నీకు బుద్ధి లేదురా, ఇంతకాలం తిరిగావు, ఇప్పుడు నా దగ్గర రావాక అని అనడు. ఆయన మనల్ని చూసి జాలి పడతాడు. హీ మూవ్స్ విత్ కంపాషన్. తల్లి తన బిడ్డ విషయంలో ఎంత జాలి పడుతుందో దానికి మించినటువంటి విధానంలో ప్రభువు మన యందు జాలి పడతాడు.
అంతేకాదు జాలిపడమే కాకుండా ఏం చేస్తాడో తెలుసా, ఆయన మనల్ని బహుగా క్షమిస్తాడు. ఇప్పటి వరకు మనం ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినాం, దూషణ మాట్లాడినాం, ఆయనను ద్వేషించినాము, దూషించినాము, ఆయన తిరస్కరించాము, తృణీకరించాము, త్రోసివేశాము. ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకోడు. మనమైతే ఎవరన్నా గత కాలంలో మనకు విరోధంగా మాట్లాడి మళ్ళీ మన దగ్గరికి ఏదైనా సహాయానికి వచ్చాయనుకో, ఒరే నువ్వు చేసి నిన్నే మర్చిపోయా అనుకున్నావు అంటరా, ఆ రోజు ఇట్లన్నావు, ఈ రోజు ఇట్లన్నావు అన్నీ చెప్తాం. వాడికి సహాయం చేయము, పంపించేస్తాం. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. మన గత కాలంలో చేసిన దాన్ని ఆయన మరలా మాటిమాటికి ఆ సంగతిని పైకెత్తాడు. సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదం కలిగిస్తాడు. మాటిమాటికి ఎత్తకూడదు ఏది కూడా. వాడిని మరిచిపోతాడు ప్రభు. బహుగా క్షమించును, బహుగా క్షమించును. అది ఇఫ్ యు టర్న్ యు ఆర్ సేవ్డ్. కనుక ఏం చేయాలి? టర్న్ అండ్ రన్. ఆయన వైపు తిరగాలి, ఆయన ఎదుగు పరిగెత్తాలి. ప్రియులారా, 2 మాటలు ఉన్నాయి ఇక్కడ, టర్న్ ఆర్ బర్న్. తిరుగుతావా, తగలబడతావా? ఎక్కడ? నరకాగ్నిలో. నువ్వు తిరగలేదు అంటే నరకాగ్నిలో పరిగెడుతున్నావు అంతే. అక్కడ తగలబడ్డం తప్పితే ఇంకేమీ లేదు. యు విల్ బి బర్న్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నిరంతరము నిత్యత్వంలో కాలుతూ ఉండాల్సిందే. బట్ ఇఫ్ యు టర్న్, నౌ దేర్ ఈజ్ సాల్వేషన్. రక్షణ, రక్షణ. అది ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరిగినామో ఆయన మనల్ని క్షమించాడు. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 18. ఒకని నోటి ఫలము చేత ఒక్క నిమిషం ఉంటా. 18:10. యెహోవా నామము యెహోవా నామము బలమైన దుర్గము. బలమైన దుర్గము. నీతిమంతుడు నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. సురక్షితముగా ఉండును. నీతిమంతుడు ఏం చేస్తాడంట? పరిగెత్తాడు. ఎక్కడ పరిగెడతాడు? బలమైన దుర్గంలోనికి. ఎవరి బలమైన దుర్గం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈజ్ ద స్ట్రాంగ్ టవర్. బలమైన దుర్గము. ఈ దుర్గం అంటే ఈ దినాల్లో మీరు చూడరు. పూర్వకాలంలో శత్రువు రాకుండా ఆ పట్టణం చుట్టూ బలమైనటువంటి కోట కడుతూ ఉంటారు. వెడల్పాటి గోడలు. ముఖ్యంగా ఇప్పటికీ చరిత్రలో చైనా వాల్ ఉన్నది. ఈ చైనా వాలు వాళ్ళ దేశం చుట్టూ గోడ కట్టేశారు. ఎంత వెడల్పు ఉంటుందంటే దాని మీద ఇప్పుడు 2 కార్లు పోవచ్చు, అంత వెడల్పుగా ఉంటుంది. అది బలమైన దుర్గము అంటే. కనుక ఇప్పుడు శత్రువు ఇంకా లోపలికి రాలేడు. పూర్వకాలంలో యుద్ధాలన్నీ గుర్రాలు, కత్తులు, బాణాలతోనే. ఇప్పుడు అట్లా కాదుగా. ఇప్పుడు ఏరోప్లేన్స్ వచ్చినాయి, మిసైల్స్ వచ్చేసినాయి, కనుక కొట్టేసేయచ్చు అనుకుంటారు. కానీ దాన్ని అధిగమించడానికి మరొకటి ఉన్నది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బలమైన దుర్గము. ఈజ్ అవర్ స్ట్రాంగ్ టవర్. కనుక ఆ బలమైన దుర్గాన్ని శత్రువు కూల్చలేడు. ఆ యొక్క దుర్గంలో వాడు ప్రవేశించలేడు. అసలు వాడు దాన్ని తాకలేడు. ఎందుకో తెలుసా? ఆయన దుర్గము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గర పాపమునకు జనకుడు, అబద్ధమునకు మూలమైనటువంటి అపవాది సాతానుడు, వాడు ఏ రీతిగా తాకగలడు? వాడు ఏ రీతిగా ప్రవేశించగలడు? కనుక రక్షించబడిన తర్వాత ప్రభు మనలను శత్రువు యొక్క బారి నుండి వాడు మనల్ని తరుముతూ ఉన్నప్పుడు మనల్ని విడిపించేవాడు. ఒకటే చేయాలి, మనం పరిగెత్తాలి. ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే వాని చేతిలో దొరికిపోతాం. పరిగెత్తినప్పుడు మనకు లోపల ఏమన్నదంటే క్షేమమున్నది, సురక్షితముగా ఉండును. ఇక్కడ ఒక మాట ఏంటంటే ఈ సురక్షితముగా ఉండును అనేటువంటి మాట మూల భాషలో నుండి మనం అర్థం చూసుకుంటే ఎలివేటెడ్ అబౌవ్ ద డేంజర్. మనం అర్థం చేసుకుందాం. ఉదాహరణకు గుంటూరు వరద వచ్చేసింది అనుకోండి.
వరద వస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాము? గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళం ఏం చేస్తాము? ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తాం. ఇంకా వరద పెరిగిందనుకోండి, సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తాం. ఇంకా వరద పెరిగిందనుకో, థర్డ్ ఫ్లోర్, 10th ఫ్లోర్, 11th ఫ్లోర్, అలా ఉందనుకోండి. మనకి అర్థం చేసుకోండి. కనుక ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రమాదానికంటే ఎక్కువగా ఉన్నాం. ప్రమాదం ఈ లెవెల్లో ఉంటే మనం ఇక్కడ క్షేమంగా ఉన్నాం. ఈ ప్రమాదం పెరిగిందనుకో, ప్రభు మనల్ని ఇంకా ఎత్తుకు తీసుకొని పోతాడే కానీ యొక్క ప్రమాదం ఇక చేతికి అప్పగించడు. వీఆర్ ఎలివేటెడ్ అబౌవ్ ద డేంజర్. కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది యేసు ప్రభులో మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, భద్రత. కనుక ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్ అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బలమైన దుర్గము, భయపడద్దు ఎప్పుడు కూడా. ఆ బలమైన దుర్గంలోనికి సాతాను రాలేడు, వాడు నిన్ను పట్టుకోలేడు. నీవు ఆ దుర్గములో నుండి బయటకు వచ్చి చూద్దాం ఎట్లుందో. ఎంతకాలం ఉంటాం లోపల? ఒకసారి బయటికి పోయి చూద్దాం. సినిమాలు లేకుండా, టీవీలు లేకుండా, ఇప్పుడు వాక్యం అంటారు ఈ సేవకులు, ఈ పాస్టర్లు. ఒక్కసారి అటు సినిమా హాల్కి పోయిద్దాం, ఒక్కసారి అటు బయట బజార్లో పోయి తిరిగి వద్దాము అని వెళ్తావు చూడు, అక్కడ పట్టుకుంటాడు నేను. ఇంకా వాడు పట్టుకుంటాడు నేను. ఇంక నీ అంతా నీవు విడిచిపెట్టుకోలేవు. ఇంకేం చెప్తాడు తెలుసా సాధారణ నీకు? ఇప్పుడేం ప్రార్థన చేస్తాను యేసు ప్రభుకి? ఆయన గతకాలం అంతా నేను రక్షించాడు, ఆయన ఎంతో మంచివాడు, నిజమే. నువ్వు అవిధేయుడు అయిపోయినావు, నువ్వు ఆయనకు అవమానం తెచ్చావు, ఆ యొక్క దుర్గం విడిచిపెట్టి బయట తిరుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తావు? ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తావు నువ్వు ఆయనకు? కనుక నీ బతికింతే అంటాడు. అప్పుడు మనం కూడా అంతే, మరలా ఏ ముఖం పెట్టుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేది అనుకుంటా ఏడుస్తూ ఉంటావు. కానీ ఆయన ఎలాంటి వాడంటే ఆయన మాటికి నిన్ను చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. వాని యొక్క వలలో చిక్కుకున్నటువంటి ఆ పరిస్థితిలో అయినా సరే, ప్రభువా నన్ను క్షమించు, నేను బుద్ధిహీనునై నేను నీ యొక్క దుర్గాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయా, నన్ను క్షమించు దేవా అని అక్కడ ప్రార్థన చేసినా సరే అంతే, అపవాది యొక్క బంధకాల్లో నుంచి నీకు సంపూర్ణమైనటువంటి విడుదల కలుగుతుంది. ఇంకా నేను వాడు పట్టి ఉంచలేడు, మళ్ళా నీవు బలమైన దుర్గంలోనికి రావచ్చు. కనుక ఎవరైనా పడిపోయిన స్థితిలో ఉంటే, నేను ఇంకా ప్రభు దగ్గరికి ఎట్లా వెళ్తాను, ఎట్లా ప్రార్థన చేస్తాను అని అనుకుంటూ ఉంటే, అలాంటి భయం మీ హృదయాల్లో ఉండనివ్వద్దు. ప్రభు దయగలవాడు. తల్లి తన బిడ్డ ఎడల జాలిపడినట్లుగా ఆయన మన ఎడల జాలిపడేటువంటి వాడు. కనుక ఈయన బలమైన దుర్గము. ఈ దుర్గములో మనకు క్షేమమున్నది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. రెండవ మాట చదువుదాం. కీర్తన 144. కీర్తన గ్రంథము 144వ అధ్యాయము. మనం ఇందాక చదువుకున్న మాట 2వ వచనం చదవండి. నా కోట, నా దుర్గము. కనుక మొట్టమొదటిసారి ఏం చూసాము? మన దుర్గము బలమైన దుర్గం అనే మాట చూసాం. రెండవ మాట చూద్దాం. చూడండి, కీర్తన 18వ అధ్యాయము 2వ వచనం. 18:2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. హీ ఈజ్ మై హై టవర్. ఇప్పుడు ఆయన మనకు ఉన్నత దుర్గంగా ఉన్నాడు. బలమైన దుర్గమే కాదు, ఆయన మనకు ఉన్నతమైన దుర్గం. అమ్మ విమానంలో వచ్చామని సాతానుడు బాణాలు వేస్తాడేమో, బాంబులు వేస్తాడేమో అని భయపడాల్సిన పని లేదు. మీకు తెలుసా, విమానం కొంత ఎత్తి వెళ్తుంది, 10 కిలోమీటర్లు ఎత్తు కంటే పైన ఎగరలేదు. ఇంకా పోతే కొన్ని సొఫిస్టికేటెడ్ యుద్ధ విమానాలు ఉన్నాయి, 15 కిలోమీటర్లు పోతే ఇంక అక్కడ వాళ్ళకి ఆక్సిజన్ దొరకదు. పైలట్లు గందరగోళ పడిపోయి పిచ్చి పెట్టినట్టు అయిపోతారు, వాళ్ళకి ఆక్సిజన్ కూడా దొరకదనమాట. అందుకని అవి ఎగరడానికి కొంత ఎత్తే. కనుక ఈ విమానం రాలేదు ఈ దుర్గంలోకి, అంత ఎత్తుగా ఉన్నది. సరే అంకులు, మన వాళ్ళు అగ్ని మిసైల్ కనిపెట్టారు కనుక ఆ మిసైల్ అంతరిక్షంలోకి పోయి మరలా భూమి మీదకి వస్తుంది, మళ్ళీ అలాంటిది ఏదైనా మిసైల్ వేస్తాడని భయపడబాక. ఎందుకంటే
ఈ మిస్సైల్ కూడా కొంతవరకే వెళ్తుంది, ఆ తర్వాత కింద పడాల్సిందే. ఎంత ఎత్తైన దుర్గం అంటే మీరు సండే స్కూల్ పిల్లల్ని అడిగిన చెప్తారు. ఈజ్ లవ్ ఈజ్ సో హై దట్ నో వన్ కెన్ ఎవర్ కమ్ ఇన్ టు ఇట్, ఓవర్కమ్ ఇట్. ఎంత ఎత్తైనది ఆయన ప్రేమ అంటే ఎవరు కూడా ఎక్కలేనంత ఎత్తైనది దేవుని ప్రేమ. కనుక ఆయన ఎత్తైన దుర్గము, ఇంక ఎవరు కూడా రాలేరు నీ దగ్గరికి. ఆయన యొక్క కౌగిలి అంత బలమైనది, ఆయన బలిష్టమైనటువంటి బాహువులు, ఆయన నిన్ను తన యొక్క కౌగిలిలో భద్రపరచువాడు. కనుక రక్షించబడిన ప్రభు బిడ్డలారా, ప్రభు మన అనుదిన జీవితంలో మనకు ఎంత బలమైన దుర్గముగా ఉన్నాడో మనం ఎరుగుదుము, మనకు ఎంతైనా ఎత్తైన దుర్గంగా ఉన్నాడో మనం ఎరుగుదుము. కనుక కీర్తనాకారునితో కలిసి మనం కూడా ఏమని చెప్దామంటే, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. 1వ వచనం రండి, 44 1. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి. ఇంగ్లీష్ భాషలో ఏమన్నదంటే మై గుడ్నెస్ అని ఉంది. చాలాసార్లు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇదే ఉపయోగిస్తారు, మై గుడ్నెస్ అంటారు. కానీ ఈ మాటకి ఎంత చక్కగా తెలుగులో అనువాదం చేశారంటే, నాకు కృపానిధి ఈజ్ అవర్ ట్రెజర్ ఆఫ్ గ్రేస్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ గ్రేస్. నిధి, ఒక నిధి అంటే తరగనటువంటిది. అది దేవుని యొక్క కృప మన ఎడల ఎంతగా ఉన్నదంటే అది తరగనటువంటిది. నేను నిన్నటిదాకా ఇంత కృప చూపించాను, ఇంకా నేను ఇవ్వలేను. ఉదాహరణ చూడండి, కరోనా టైంలో జీతాలు లేవు, మరి భోజనం కావాలి కదా. ఏదో మనకి ఖాతా ఉన్నటువంటి చిల్లర కొట్టు దుకాణానికి వెళ్తే, మీకేమండి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాం రండి తీసుకెళ్ళండి అంటాడు. 10 నెలలు అయింది, జీతాలు రాలా. ఇంకేడేమంటాడు, సార్ నేను అంత అప్పులు చేసేసాను, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు సార్, ఇంక నేను ఇవ్వలేను మీకు అంటాడు. అయిపోయా. మీరంటే నమ్మకమే సార్, ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది, ఇస్తారు మీరు, కానీ ఇప్పుడు నా దగ్గర తీసుకురావడానికి ఏమీ లేదే, అంతా అయిపోయింది. అలాగన భూలోకంలో ఉండేటువంటి మనుషులు, వాళ్ళ యొక్క తోడు, వాళ్ళు ఇచ్చేటువంటి ఈవులు ఒక దినాన అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి, అవి కొరత పడిపోతాయి. కానీ ఇన్ఎగ్జాస్టబుల్ ట్రెజర్, తరగనటువంటి నిధి ఆయన కృప. కనుక భక్తులు అంటున్నాడు, ప్రభువా నీ కృపానిధివి నీవు నాకు కృపానిధివి అని చెప్పి ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాడు. కనుక మనం కూడా ఇది నాయన ప్రజలందరితో కలిసి ఆరాధిద్దాం. 9వ వచనం చదువుకుందాం. దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 దొంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. ఆయన కీర్తిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయనకు మహిమ చెల్లిద్దాం, ఆయన సన్నిధిలో సాగిలపడదాం. ప్రభువా నీవు నాకు ఆశ్రయ దుర్గము, నన్ను చేర్చుకున్నవాడు. ప్రభువా నీవు నాకు బలమైన దుర్గము. ప్రభువా నీవు నాకు ఎత్తైన దుర్గము. ప్రభువా నీవు నాకు కృపానిధివి. ఈ 4-5 మాటలు జ్ఞాపకం పెట్టుకొని నీ అనుభవంలో ప్రభుకు స్తోత్రం చేయండి. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.